హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మనం చూసుకుంటే సినిమా రంగం, రాజకీయ రంగం రెండు వేరు అంశాలైనా సరే ఒకదాని ఒకటి పోటీ పడితే మాత్రం ఖచ్చితంగా సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి విజయం సాధించడం అయితే జరిగింది. గతంలో గమనించుకుంటే ఏదైతే సినీ పరిశ్రమలో నెంబర్ 1 స్థానంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, కనీవిని ఎరుగని రీతిలో 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా అదే సినీ ప్రముఖుల నుంచి, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారు ఓటమి చెందిన ఉదంతాలు లేకపోలేదు. ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి ఉన్నారో ఆయన పార్టీ పెట్టడం, ఆయన పార్టీ పెట్టి ఊహించని రీతిలో ఓటమి పాలవడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినీ అభిమానుల కన్నా, రాజకీయ అభిమానుల కన్నా సినీ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎవరైతే సినిమాను అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వారు విపరీతమైన తన హీరో పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు రాజకీయ నాయకులతో పోలిస్తే. అయితే ఈ రెండు వేరు పరిశ్రమలు, అటు రాజకీయం అవ్వచ్చు, ఇటు సినీ పరిశ్రమ అవ్వచ్చు, ఈ రెండు ఒకదానినొకటి పోటీ పడితే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారే ఎక్కువ విజయం సాధించిన సందర్భాలు అయితే లేకపోలేదు. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమల్లో ప్రముఖులందరినీ వారి వద్దకు రప్పించడం, అక్కడ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాసు, రాజమౌళి వంటి ఎంతో దిగ్గజాలు సినీ ప్రముఖులు వెళ్ళడం, వారు వెళ్ళిన రీతి, అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కూడా చాలా చర్చనీయాంశాలయ్యాయి, వివాదాస్పదమయ్యాయి. అయితే నేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో మీటింగ్ కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమైంది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెనిఫిట్ షోలు రద్దు, అదేవిధంగా టికెట్లు పెంపు ఉండవు అని ఏదైతే చెప్పారో సినీ ప్రముఖుల్లో ఒక తెలియని కలవరపాటు అయితే ఖచ్చితంగా కనబడుతుందనే చెప్పాలి. ఈ ఉదంతాలన్నీ గమనిస్తే కారణం ఏదైనా కానివ్వండి, నిన్న చిరంజీవి పద్మవిభూషణ్ రావడం, దానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దగ్గరుండి ఆ సన్మానం అది చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో చిరంజీవి గారు పాల్గొనడం జరిగింది. అయితే అందులో ఒక ముఖ్యమైన సంఘటన ఏదైతే ఉందో అది రెండు విధాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూచిస్తున్నట్టుగా, ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. అదేంటనేది మనం కొంచెం విశ్లేషణలోకి వెళ్తే, చిరంజీవి పద్మవిభూషణ్ సత్కరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మొన్న సినీ ప్రముఖుల ఏదైతే సమావేశం ఉందో రేవంత్ రెడ్డితో కలిసిన ఆ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవడంలో ముఖ్య కారణం ఇది కూడా అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఉందో గౌరవంగా సత్కరించిన టైంలో అక్కడకు వెళ్ళి బెనిఫిట్ షోలు అడిగి అబాసుపాలయ్యి వచ్చేదానికన్నా డైరెక్ట్గా చిరంజీవి ఆ కార్యక్రమానికి దూరంగా ఉండి ఇక్కడ అటెండ్ అవడం వల్ల కొంతలో కొంత గౌరవంగా ఉంటుందని భావించి ఉండవచ్చని విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఉదంతాన్ని ఏది ఏమైనా ఈ ఉదంతంలో మనం మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సంచలనాత్మకంగా మారాయి. గతంలో ఆయన చేసిన బ్లడ్ బ్యాంక్ గురించి కానీ, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, సేవా కార్యక్రమాల గురించి కానీ చెప్పడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో సినీ ప్రముఖులందరూ కూడా డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఖచ్చితంగా సినీ ప్రముఖులు పాల్గొనాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నేను 90స్లోనే చేశాను, 90స్లోనే బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చాను, నా అభిమానులకు ఒక దిశానిర్దేశం చేశాను, ఈ ప్రభుత్వాలు చెయ్యలేని సమయంలో కూడా నా అభిమానులు వెళ్ళి నేరుగా కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి అవన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం చేతులెత్తేసిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు తానే స్వయంగా అందించాను అని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి గారు ఏనాడో మేము ప్రజల పట్ల, సమాజం పట్ల ఒక గౌరవం, ఒక నిబద్ధతతో సినీ ఇండస్ట్రీలో ఉన్నాము అని చెప్తూనే రేవంత్ రెడ్డికి సమాధానంగా చెప్పినట్టయితే అయ్యిందని పలువురు విశ్లేషణ అయితే జరుగుతోంది. దీన్ని గమనించుకుంటే అదేవిధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారని కొంత విమర్శలు ఉన్నాయి. చిరంజీవి అదే సందర్భంగా పలుమార్లు ఇప్పుడు నేడు రాజకీయ నాయకులు డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శలను, దోషణలకు దిగుతున్నారు. వెంకయ్యనాయుడు తను చాలాసార్లు ఈ విషయంపై చర్చించడం జరిగింది. వెంకయ్యనాయుడు మనకు గురు సమానులు, ఆయన అనేక సార్లు
ఈ రాజకీయ నాయకుల ప్రవర్తన పట్ల చర్చిస్తూ ఉంటాము అని చెప్పే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే మంత్రులు బూతులతో రెచ్చిపోవడం, బూతుల మంత్రులుగా బిరుదులు అందుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఉదంతాలన్నీ ఓవరాల్గా చెప్పినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై కూడా సురక వేసినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సినీ ప్రముఖులు ఏనాటి నుంచో సమాజ సేవలో ఉన్నారు, సమాజానికి సేవలు అందిస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే కార్యక్రమంలో ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాజ్పేయిని కానీ నరేంద్ర మోడీని కానీ ఆకాశానికి ఎత్తేయడం, కేవలం రేవంత్ రెడ్డిని కృతజ్ఞతలతో చెప్పడం, ఈ బెనిఫిట్ షోలు రద్దు, టికెట్లు పెంపు లేకపోవడం, రానున్న రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి లాంటి ప్రముఖులకు కూడా లోపల అంతర్మదనం ఉందా, సినీ ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి దూకుడు వారిని బాధిస్తోందా, కలవరపరుస్తోందా, వారికి నష్టం చేసే విధంగా ఉందా అంటే ఖచ్చితంగా దానికి సమాధానం ఆలోచించాల్సిన ప్రశ్నార్థకంగా అయితే మారిన విషయం అయితే నేడు కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు మాత్రం పైకి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైతే కేవలం నేడు 20 రోజుల కన్నా ఏ సినిమాను ఆడే పరిస్థితి లేదు, ఎంత పెద్ద సినిమా అయినా. అటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్ షో, టికెట్ల పెంపు తమకు కావాలి, తమకు తొందరగా మేము మా పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి అని వారు పదే పదే అడగడం. అదేవిధంగా ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నారో దిల్ రాజు నిర్మాణంలోనే గేమ్ చేంజర్ సినిమా రానున్న రోజుల్లో సంక్రాంతికి రిలీజ్ కావడం నేడు చర్చనీయాంశంగా మారిందని అయితే చెప్పవచ్చు. ఎవరైతే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ తెలంగాణకు వ్యవహరిస్తున్నారో దిల్ రాజు నిర్మాణంలో గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ కానుంది. దానికి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు అయితే ఉంటే కనుక వారికి తొందరగా వారి పెట్టిన రాబడిని తీసుకోవడానికి అయితే ఉంటుందని అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఏది ఎలా ఉన్నా కొంతమంది అయితే ఎగ్జిబిటర్లు కానీ థియేటర్ల యాజమాన్యం కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బెనిఫిట్ షోలు రద్దు ఏదైతే ఉంటుందో తమ సినిమా హాల్స్ కొంతకాలం 20 రోజుల తర్వాత సినిమా హాల్కి వచ్చే పరిస్థితి లేదని ఈ బెనిఫిట్ షోల వల్ల, ఈ బెనిఫిట్ షోల్లో మాకు కొత్తగా వచ్చే లాభం అనేది ఉండదని, సుమారు 14 లక్షల రూపాయలు ఒక షోకి లాభం వస్తే దానిలో కేవలం 20,000 మాత్రమే తమకు అద్దె కింద ఇస్తారని వారు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఒక పక్కన ఎగ్జిబిటర్లు, సినిమా హాల్ యాజమాన్యం అయితే హర్షం వ్యక్తం చేస్తుంటే, మరో పక్క నిర్మాణ సారథ్యంలో ఉన్న వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచిందని అయితే చెప్పాలి. ఖచ్చితంగా సంవత్సర పాలనలో మనం గమనించుకున్నట్లయితే 6 పథకాలు ఏ రకంగా ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్న మైనస్లను కప్పిపుచ్చుకోవడానిక, దాన్ని సమర్థవంతంగా ఏదో వంకతో గెంటడానిక, అది మూసి వివాదం కావచ్చు, ఇటు అల్లు అర్జున్ వివాదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ అరెస్టులు కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ అంటారు, కేసీఆర్ అరెస్ట్ అంటారు, ఈ అరెస్టులు, ఈ చర్యలు, ఈ మూసి నది దీనిపై వెళ్తోంది. కానీ 6 పథకాల మీద మాత్రం ఖచ్చితంగా వెళ్ళట్లేదని మటుకు, 6 పథకాల మీద చర్చలు జరగట్లేదని, ఏదైతే సంవత్సరం దాటినా సరే మొదటి రోజు ఏదైతే రేవంత్ ప్రభుత్వం అడుగుపెట్టి 6 పథకాలపై సంతకం చేసిందో 6 పథకాలు సంతకానికే పరిమితమయ్యే కానీ అమలులో పరిమితం కాలేదని, అమలుకు సంతకం పెట్టినా అమలుకు నోచుకొని పథకాలపై చర్చలు జరగట్లేదని అయితే పలువురు విమర్శిస్తున్నారు. డైరెక్ట్గానే బాహాటంగా విమర్శించే పరిస్థితి అయితే రేవంత్ ప్రభుత్వంపై ఉంది. అయితే ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇటు అల్లు అర్జున్ వివాదం కావచ్చు, అటు సినిమా ప్రముఖుల బెనిఫిట్ షోలు రద్దు కావచ్చు, అనేక అంశాలు తెరపైకి తీసుకువస్తున్నారు. కానీ వారు అమలు చేయవలసిన, వారిని ఎవరైతే తెలంగాణ సమాజం ఎవరైతే నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మటుకు ఎటువంటి మేలు జరగకపోగా వాటిపై చర్చలు జరగట్లేదు. అటు మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ ఏదైతే పథకాలపై చర్చలు జరగట్లేదని అయితే బాహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటిపై రేవంత్ దూకుడు తగ్గిస్తారా, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం, ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సమర్థించుకుంటూ బెనిఫిట్ షోలు కానీ ఆ టికెట్ల పెంపు కానీ దానిపై ఎటువంటి మార్పు లేకుండా కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.